హలో విజ్ఞాన్ గారు. హాయ్. తారక రత్న గారు కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే వాళ్ళ ఫాదర్ కెమెరామెన్గా వర్క్ చేశారు. సో ఫ్యామిలీతో కంపేర్ చేసుకుంటే అన్నదమ్ములతో ఆయన కొంచెం ఫినాన్షియల్గా కొంచెం డౌన్లోనే ఉన్నారు. బట్ కొంతమంది చెప్తారు రామారావు గారు అందరికీ మంచిగానే ఆస్తులు ఇచ్చారు, ఆడపిల్లలకు కూడా, కాబట్టి అంత తక్కువ స్థితిలో అయితే లేరు అని. బట్ ఈయన ఫ్యామిలీ నుంచి సెపరేట్ అయిపోయారు కాబట్టి ఫినాన్షియల్గా కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. సో ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు తారక రత్నకి చాలా హెల్ప్ చేశారు అని ఒక వార్త వస్తుంది, రైట్? ఏంటి, ఎలా హెల్ప్ చేశారు, ఏం జరిగింది? జూనియర్ ఎన్టీఆర్ గారు హెల్ప్ చేసిన విషయం ఏంటంటే, ఆయన అలేఖ్య రెడ్డిని నందీశ్వరుడు టైంలో అమ్మాయి కాస్ట్యూమ్ డిజైనర్, సో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ అమ్మాయి అంటే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఈయనే అమ్మాయిని ప్రేమించాడు. కాస్ట్యూమ్ డిజైన్గా ఉంది, బాగుంది, చలాకీగా ఉంది, మీరు ఇలా ఉంటే బాగుంటారు, అలా ఉంటే బాగుంటారు, నాకు సలహాలు ఇస్తుంది. ఆమె పని అదే, స్టైలిస్ట్ కాబట్టి. ఆమె అంతా చెప్పేసరికి ఈయన ఇంకోలాగా అబ్బా నా గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటుంది, నన్ను ఎలా చూపాను, ఇంతవరకు ఇన్ని సినిమాలు పనిచేశాను కానీ నన్ను ఎవరు ఇంత బాగా చెప్పలేదు, ఈ చొక్కా బాగుంటుంది, నీకు ఈ రంగు బాగుంటుంది, ఇది ఇటేస్తే బాగుంటుంది, అది అటేస్తే బాగుంటుంది అనేసరికి నువ్వెప్పుడు నాతోనే ఉండి నాకు ఇలాగే చెప్తే బాగుంటుందని ఈయన కనిపించింది. సో ఆ రకంగా ప్రేమ పుట్టింది. ఆమెమో ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలేదురా బాబు అనుకుంటే, అసలు అలాగే ఈమెం చెప్పింది, నాకు ఆల్రెడీ పెళ్ళయిందండి, ఇలా డివర్సీ నేను, ఇది సంగతి. నాకేమో ప్రేమ పుట్టింది, మరి దాన్ని నేను చంపుకోలేను. ఈయనేంటి మనిషి ఫస్ట్ నుంచి కూడా సెన్సిటివ్. సో అయితే ఏంటి, నేను చేసుకుంటా, నేను అనుకున్నాను అంతే, నాకు నువ్వు కావాలి నాకు అనిపించినప్పుడు నా ఫీలింగ్ జెన్యూన్ అయినప్పుడు ఈ పొరపచ్చాలను నేను పట్టించుకోను. సో అప్పుడు నా ఫీలింగ్కి అర్థం ఉండదు. ఓ అవునా డివర్స్ యాచి నాకు వద్దు అంటే నా ఫీలింగ్కి అర్థం ఉండదు. నా స్వచ్ఛమైన ప్రేమ, దాన్ని నేను స్వచ్ఛంగానే ఉంచుకోవాలి. ఇంత స్వచ్ఛమైన ప్రేమ కదా కాబట్టి నాకు నువ్వే కావాలని నాకు అనిపించింది. అండ్ ఆ అమ్మాయికి విషయంలో కూడా ఇంతకుముందు వాళ్ళ సిస్టర్ ఎవరో కాదు, తారక రత్న మద్రాసులో చదువుకునేటప్పుడు ఆయన సీనియర్. ఇట్లా ఈ విధంగా వీళ్ళకు ఒక ఎప్పటి నుంచో ఉంది. ఆమె ఆ పిల్ల కూడా వాళ్ళ అక్కకి చెప్పే, తారక రత్న అట్లా ఉండేవాడు, తారక రత్న ఇట్లుండేవాడు, పలానా ఎన్టీఆర్ గారు మనవాడు మా దాంట్లో చదువుతున్నాడు, అలా 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 ఉండేది. సో ఈ నందీశ్వరుడు సినిమాలో పనిచేసే టైంలో ఆమె ఇంట్రడ్యూస్, సార్ నేను సో 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 అలా 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 అప్పుడే మిమ్మల్ని ఇలా 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 అని చెప్పేసరికి కొంచెం దగ్గర అయిపోయింది మనిషి. దగ్గర అయిన తర్వాత ఈ కాస్ట్యూమ్ విషయంలో ఏమి అతి బాగా చూపించేసరికి, అతి అనకూడదు అంటే ఆ టైంలో అతేలే, ఆ టైంలో మాత్రం అది అతే, అంటే వాళ్ళకి అవకాశం రాగానే దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా చేస్తుంటారు. మీకు అసలు ఎంత బాగుంటుంది, ఈ దారాన్ని ఇలా తీసాను చూసారా, దీంతో షెటిల్కే మారిపోయిందని చెప్తారు వాళ్ళు. అక్కడ ఏముండదు, వాళ్ళ పని అదే. సో ఈరోజు మీకు ఈ కలర్ ఎంత బ్రైట్గా ఉందో అంటారు అని బేసిక్గా ఉంటాయి. సో ఆ రకంగా ఉంటాయి వీళ్ళకి. సో సరే అది ఏదో బాగా వర్కౌట్ అయింది వీళ్ళకి ఓవరాల్గా రేంజ్. ఇకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి, పెద్దల దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. ఇటు నుంచి వెళ్తే నో నో నో, ఆ అమ్మాయి మన కులం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ వీళ్ళ కులంలో బాగా పట్టింపు, వీళ్ళ వంశం మొత్తంలో అసలు అఫ్కోర్స్ హరికృష్ణ గారే చెప్పపెట్టకుండా లవ్ మ్యారేజ్గా జూనియర్ ఎన్టీఆర్ వదిలేసి ఇంకా ఎవరు ఆ దాఖలా లేవు. నెక్స్ట్ మంత్ తారక రత్న గారే. ఆ రకంగా వీళ్ళెవ్వరూ నో చెప్పారు, మన కులం కాదు, అది కాదు, పరువు పొద్దు, వద్దు వద్దు వద్దు. నెక్స్ట్ అంటే కార్యకర్తలకు కూడా చెప్పుకోవాలి, మేము సమాధానం చెప్పుకోవాలి, అమ్మాయి రెడ్డిస్ మీరు ఇది వద్దు అని చెప్పాడు నేను. ఇక ఇటు ఈఎంఐ వైజ్ ఆల్రెడీ ఒక పొలిటీషియన్ కొడుక్కి నేను ఇచ్చాను, ఏదో మీ ఇద్దరి మధ్యలో అంటే వాళ్ళకి మాట పడక ఎక్కువ డామినేషన్ ఎక్కువైపోయి, నేను ఇలా పెరిగాను నువ్వేంటి నన్ను ఇలా అనేది అని చెప్పేసి ఆ డామినేషన్ తట్టుకోలేక బయటకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పొలిటీషియన్ ప్లస్ మళ్ళీ సినిమా వాడు రెండు కలిసి ఉన్నాయి. వద్దమ్మా నేనైతే ఇవ్వలేను, దయచేసి వద్దు. ఈమె కూడా చూస్తే వీళ్ళ చెల్లెళ్ళిద్దరు సిస్టర్స్, అక్క చెల్లెళ్ళిద్దరు కలిసి ఆమెకి సపోర్ట్ చేసి ఓవరాల్గా సరే వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, మన ప్రేమను మనం గెలిపించుకోవాలి, మా వాళ్ళు నో అన్నారు, మీ వాళ్ళు నో అన్నారు. ఒక మంచి ముహూర్తానికి వాళ్ళ సన్నిహితులు, ఈ అమ్మాయికైనా సరే సిస్టర్స్ వచ్చారు, తారక రత్నకి ఎవరు రాను కూడా రాలా, వెళ్ళి సంగీ టెంపుల్లో పెళ్లి చేసేసుకున్నారు. ఆ వార్త బయటకు వచ్చిన తర్వాత ఇక మామూలు దుమారం రేగల, ఇటు వీళ్ళు సపరేట్ అటు వాళ్ళు సపరేట్, మీ చావు మీరు చావండి, మా దగ్గర రాకండి. సో వీళ్ళిద్దరినీ ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు ఏంటి, ఆ అమ్మాయికి ఆ కాస్ట్యూమ్ డిజైనర్గా ఇవ్వడం అవకాశాలు ఇవ్వట్లేదు. పోనీ ఫ్యామిలీ వైజ్గా ఓకే పర్లేదు, వీళ్ళు కూడా వదిలేశారు.
కొద్ది గొప్ప అక్క చెల్లెల్లో ఏదో కొంచెం బంగారం ఎంతో కొంత ఇచ్చి బాగుండండి అని చెప్పేసి వెళ్తారు అంతే. ఇటు కొంచెం సన్నిహితుల వర్గాలు కూడా ఎంతమంది ఎన్ని ఇచ్చినా సరే వాళ్ళు ఇంతకుముందు బతికిన బతుకు వేరు కదా, సో సరిపోవు చిల్లర అనేవి రోజు రోజు కావాలి. ఈయనకి ఇన్కమ్ లేదు, ఆ సమయంలో సినిమాలు ఏం లేవు, పెట్టుకునే వాళ్ళు లేరు, పైగా అందరికీ దూరంగా ఉన్నాడు. ఏదైనా సినిమాలో నటించి పెద్దల్ని ఎదిరించి సినిమాలను కూడా నటించలేడు, బయటికి రాలేడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆదుకోవాలి, ఫ్యామిలీ రన్ అవ్వాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి నెల 4 లక్షల రూపాయలు పంపేవారంట. నిజమే అని వార్తలు వచ్చాయి. నిజమో కాదంటే ఇప్పుడు ఆయన పంపిన చెక్కును మనం చూడలేదు, క్యాష్ సూట్ కేసుని మనం చూడలేదు, ఈయన తీసుకోవడం మనకు తెలియదు, కానీ అలా వార్తలు వచ్చాయి. అంటే వార్తల్లో నిజమైన అబద్ధమైనా సరే నిజమనే నమ్ముకోవాలి. ఎందుకంటే నందమూరి కుటుంబం వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు ఎన్టీఆర్ గారైనా అరే నా సొంత అన్న తమ్ముళ్ళు ఇలా ఉన్నప్పుడు ఎందుకు ఆదుకోను, అదే ఇవన్నీ వేరు. ఎంతైనా మనిషి మనవాడు కదా, బ్లడ్. ఇప్పుడు అంతెందుకు ఆయన పడిపోతుంది, బాలయ్య గారు 24 గంటలు అక్కడ ఉండి ఎంత చూసుకుంటున్నారు. సో ఆ రకంగా హెల్ప్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఒక పుట్టినరోజు వేడుక అంటే కొన్ని రోజుల తర్వాత అలేఖ్య రెడ్డికి వాళ్ళు కలవడం స్టార్ట్ అయింది. ఇటు నుంచేమో ఏమీ లేవు, రెస్పాన్స్ లేదు. సో తారక రత్నకి ఒకటి ఉండిపోయింది. అలేఖ్య రెడ్డికి ఏమనిపిస్తుంది అంటే, అరే ఇప్పుడు నా ఫ్యామిలీ వచ్చింది, అంత బాగానే ఉంది, ఆయనకి ఇంకా ఎవరు లేరు, వాళ్ళు రావట్లా, ఒక సర్ప్రైజ్ ఇద్దాం, అడిగితే ఎందుకు కాదంటారు, పోనీ ఆయనకు చెప్పకుండా బాలయ్య గారిని బర్త్డేకి ఇన్వైట్ చేసింది. చెప్పకుండా, ఎందుకంటే వస్తే హ్యాపీ, రాకపోతే ఆయనకు తెలియదు కాబట్టి అది కూడా హ్యాపీయే. అలా ఇన్వైట్ చేసి సర్ప్రైజ్ ఏంటంటే బాలయ్య గారు రావడం అండ్ వాళ్ళందరిని ఆశీర్వదించడం, మీకు నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడం. అటు వెళ్ళి వాళ్ళ అన్న వాళ్ళతో కూడా మనోడే కదా, ఏదో తెలుసో తెలియక ఏదో చేశాడు, పోనీయండి కుర్రాడు అని చెప్పి అటు వాళ్ళని సమర్థించడం, మోహన్ కృష్ణ గారిని శాంతి గారిని కన్విన్స్ చేయడం. ఈ రకమైన వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు తర్వాత సంగతి, బట్ ఏదో రకంగా ఇలా జరిగింది. అండ్ నెక్స్ట్ ఆ మధ్యకాలంలో ఇంకా పెద్ద బాధ ఏంటంటే, మోహన రూప మ్యారేజ్కి ఈయనని పిలవాల, అంటే కుటుంబం నుంచి దూరమే అన్నట్టుగా. మోహన రూపకి ఎంత బాధ ఉంటుంది అంటే, పెద్దింటి పిల్లలు రాఖీ పండగ కన్నా ఒక ఎంత సెలబ్రేట్ చేసుకుంటారు ఇంట్లో. ఏంటంటే పైగా ఆడకూతురు పెళ్ళి అంటే ఎంత ఘనంగా చేస్తారు. పెద్దింటి పిల్ల ఆడకూతురు, నందమూరి ఫ్యామిలీ ఆడకూతురు, ఎవరికో ఇస్తున్నాం, మరి ఎందులో తగ్గొద్దు కదా. ఆ రేంజ్లో ఆమెకు అన్నీ ఇచ్చినా కూడా ఒక లోటు అన్నే రాలేదు నా పెళ్ళికి అని నేను చెప్పేసి ఉంటుంది ఒక ఫీలింగ్ అనేది. సో ఆ రకంగా ఇవన్నీ మోస్తూనే వీళ్ళు అఫ్కోర్స్ ఈయన బాధలో ఉండే అవన్నీ మోసినప్పటికీ కూడా ఇంకా మెల్లిమెల్లిగా ఫ్యామిలీని కలుపుకుందాం అనే టైంలో ఈయన అప్పుడప్పుడే మళ్ళీ సినిమాల్లోకి బిజీ అవ్వడం, రాజకీయాల్లో ఫుల్గా మనసు పెట్టి పనిచేయడం. ఇక అది కాస్త మనకి ఇక్కడ తర్వాత జరిగింది మనకు తెలిసిందే పరిణామం. అంటే ఈ ముగ్గురు పిల్లల బాధ్యత కూడా ప్రస్తుతం బాలయ్య గారే కంప్లీట్గా తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది అనే వార్త కూడా వస్తుంది. ఇక ఈ ముగ్గురు పిల్లల బాధ్యత కూడా బాలయ్య గారే తీసుకుంటారని చెప్పేసి ఆయనే అన్నారు. విజయసాయి రెడ్డి గారితో చెప్పాడు, ఆయన కోరిక ఇదే, నేను చూసుకుంటాను పిల్లల్ని అని చెప్పేసి మాట్లాడుకుని. ఇవి మాట్లాడుకుంటారు వాళ్ళు, ఇవి ఆ ఫోటోలు తీసుకొని పిచ్చిగా వాగుతారు, కానీ ఏం ఎంత వాల్యుబుల్ మాటలు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి, మన పాప సంగతి ఏంటి, మళ్ళీ ఏమన్నా అక్కడ కూర్చొని ఏమన్నా ఎలా ఉన్నావు ఏంటి సంగతి, వాళ్ళు ఏం తిన్నామని మాట్లాడుకుంటారా? కాదు కదా. ఎంత వాల్యుబుల్ మాటలు, కలిసి 5 క్షణాలు 10 క్షణాలు ఇలాంటివి మాట్లాడుకుంటారు. ఇకపోతే పిల్లల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఎన్టీఆర్ అనే పేరు నందమూరి తారక రత్నకి పెట్టారు కదా, అలాగే తారక రత్న కూడా వాళ్ళ పిల్లలకి ఫస్ట్ లెటర్స్ ఎన్టీఆర్ వచ్చేలాగా ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. అమ్మాయికి ఏమో నిషిక, ఓకేనా, అబ్బాయి పేరు తనయరామ్. మూడో అమ్మాయి రియా. ఎన్టీఆర్ అనమాట ఆ పిల్లలు కూడా. అంటే యాదృచ్ఛికమో దైవేచ్ఛో తెలియదు. ఫస్ట్ అమ్మాయి ఉంది కానీ తర్వాత కవలలు పుట్టారు, అమ్మాయి అబ్బాయి కవలలు. ఆ కవలలకి ఇలా పేర్లు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ అనేది కూడా ఇప్పుడు వీళ్ళ పేర్లు, ముగ్గురు పిల్లలకి పేరు అలా పడిపోయింది. మొదటి లెటర్స్ కలిస్తే ఎన్టీఆర్. అది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.